హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేనైతే బాగానే ఉన్నాను. ఏంటి సేట సీపరేట్ని యుద్ధానికి బయలుదేరాం అనుకోవచ్చు. కాదంటే మా పచ్చిమిరగాడి వెళ్ళిపోడు ఇందాక. వెళ్ళిపోతా అన్నాడు అనమాట. అది క్లీన్ చేసి రేపు పొద్దున్న ఇంకో ఆయన వస్తున్నాడు. మరి అతను వచ్చినప్పటికి రెడీగా ఉండాలి కదా, నీట్గా ఉండాలి, లేదంటే నిన్ను తిడతారు అని అన్నాడు. సర్లేరా బాబు, నువ్వైతే ఇల్లు ముందు, నేనైతే సాఫ్ చేసుకుంటానులే అనేసి అన్నాను. మధ్యాహ్నం అంటే కొంచెం మరి మేము వండుకోవాలి కదా, వంట గంట చేసుకుని తిని ఇంకో కాసేపు నిమ్మలించి వస్తున్నాను ఇందులోకి. గాలి హత్తుంది బయట గట్టిగాని. ఇదంతా క్లీన్ చేయాలంటే ఇప్పుడు 2-3 గంటలు ఆడుతుంది. మరి చూద్దాం అసలు ఏ రకంగా ఉందో ఏంటో. మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోను. ఇప్పుడు నేను చెప్తాను. ఈ రూమ్ చూపిస్తాను అండి ఒకసారి. చూడండి రూమ్. ఆడు పడుకున్నాడు. ఈ రూమ్లోనే ఆడు కాపురం పెట్టాడు అనమాట. ఆడు కాపురం ఇక్కడే. చూసారా ఎలా చేసాడని ఇక్కడ. ఎంత దైత్రం. కనీసం ఇది తీసి అక్కడ కచ్చడే డబ్బాలు వేయలేపోడు. మెయిన్ ఏంటి చెప్పనా, ఇది ఎందుకు తీయలేదు అనుకుంటున్నారు మీరు? దాని మీద వచ్చేసి హెడాడు తెలుసా మీకు? దాని మీద వచ్చేసి హెడ్ అందుకే తీయలేదు. నాకు వాసన వచ్చింది ఏంటి అని నేను ఇందాక అడిగాను. క్లీన్ చేయమన్నావు కదా, వాసన వస్తుంది ఏంటి, ఏసీ హేవో వచ్చా అన్నాను. ఆడు బట్టలు ఆడేసాడు బయట కచ్చడే డబ్బాలను. అప్పుడు డౌట్ వచ్చింది నాకు. లేకపోతే నేను అడగపోతుంది, కానీ ఆడు వేసుకుంటాడు కదా ఇది తెల్లదే, అది పడేసాడు. అంటే బనీలుని లింగి పంచిని అది ఇది వేసుకునేదేమో ఇక్కడ తగిలించేసాడు. ఆ బన్నీలు లింగి పంచి అట్టుకెళ్ళి కచ్చే డబ్బాలు ఆడేసాడు. నాకు డౌట్ వచ్చి అడిగాను నేను, వాసన వస్తుంది ఎందులోను ఏంటబ్బా అని అడిగితేనే పొల్లీగలేస్తున్నాడు, నవ్వుతున్నాడు. అందుకే దాని మీద అట్టుకెళ్ళి మూట కట్టుకుని పట్టుకుపోడు మరి ఎక్కడికోను. కానీ అది ఉంచేసాడు అనమాట. అది పక్కకిట్టు అన్నాడు. అది ఆడు అసలు పని వచ్చేసేయడు అనమాట. ఆడు సంటి పిల్లోడు లాగా 25 సంవత్సరాలు ఉంటాయి. సన్న సేద వంటకం. సౌదీ ఎడారిలో ఇసుక అంతా ఇక్కడే ఉంది. రామ ఫ్రిడ్జ్లో చూతారా, ఫ్రిడ్జ్ నిండా ఉండి డ్రింకులు అన్నీ పట్టుబడి ఈ రోజుతో డేట్ అయిపోతున్నాయి. అది కవర్ని కట్టి పడేసామని ఈ రోజుతో అయిపోతుంది అనమాట. పైన 2 ఐస్ క్రీములు ఉంచాడు, ఓ డ్రింక్ ఉంచాడు. అది కనమన్నీ తీసి పక్కన ఆడేసాం. పక్కన ఆడేయటం అంటే పక్కన ఆడేయలేదు, అవి డేట్ అయిపోయినాయి. ఇన్ని ఉన్నాయి. మూట చూపిస్తాను, అక్కడ ఇట్టాను నేను, అక్కడ బయట అవి చూపిస్తాను నేను. ఎంత మూట ఆడేసానో చూపిస్తాను అక్కడ. కనీసం మాకు ఒక డబ్బానే ఇస్తే బాగుంది కదా. ఒక డబ్బా కూడా అవ్వడు. అన్నీ ఫ్రిడ్జ్లో మురగబెట్టుకుని ఉంచాడు. ఇంక ఇదంతా తుడుచుకుంటాను. మరి ఏం చేయను, బయట మంచి గాలి వేస్తుంది విపరీతంగా. రూమ్ కానీ క్లీన్ చేసుకొస్తాను. ఈ రూమ్ కానీ క్లీన్ చేసుకొచ్చి ఫస్ట్ తర్వాత అది క్లీన్ చేస్తాను. ఎందుకంటే ముందు ఈ బట్టలన్నీ సదరాలి కదా, బట్టలన్నీ లైన్గా పట్టాలి. ఇంకా పంపు
అమ్మయ్య ఇంకా మొత్తం క్లీన్ చేసేసాను, తుడిచాను, ఈ బాత్రూమ్ కాడ క్లీన్ చేసేసాను, చెత్త తీసేసాను. ఇక్కడదే ఇందాకడికి ఇప్పుడు తేడా చూసారా? చూసారా నీట్గా కడిగేసాను, బాత్రూమ్ కడిగేసాను. బాత్రూమ్ ఎందుకులే, ఇవన్నీ అమర్చేసాను. ఇందాక ఎలా ఉన్నది ఇప్పుడు ఎలా ఉన్నదో చూసారా? మరి అలా ఉంటుంది మన పని అంటేనే. అది ఇందాకడికి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కిటికీలు ఉన్నాయి కదా, ఈ కిటికీలన్నీ మూసేసి లైట్లు ఆపేసి మళ్ళీ ఒంట్లో వచ్చేస్తాయి కదా, ఇప్పుడు మళ్ళీ అడిగి సాయం చేయడానికి పరిగెట్టాలి. మరి ఇంకా పనిలో ఉంటాను ఇప్పుడు నేను. ఇబ్బంది చేసేస్తాను కిటికీలు అన్నీ బంద్ అయిపోయి నా పని క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా మొత్తం కిటికీలన్నీ బంద్ చేసేసాను, నీట్గా చేశాను. ఇందాక మీద కొంచెం నీట్గా అనిపిస్తుంది కదా, కొంచెం కదలే బాగా అనిపిస్తుంది. ఓకే, ఇంకా నా పరిస్థితి ఎలా ఉందో చూపిస్తాను. ఓ ఇంకా నా పరిస్థితి అయితే చూసారా ఎలా ఉందని? అయ్యో సేమట్లా బయట చూడు ఎంత గాలి వేస్తుందో, లోపల సేమట అయ్యింది. అయ్యి ఏంటంటే మజ్జి డబ్బాలు అయ్యి వేస్ట్ చేసి వేయడాను కదా, వాటి కోసం ఏమన్నాడు అనుకున్నారు మా సుధానుడు. పడతాయి అక్కడికి వెళ్ళి చూస్తాను. ఒట్లు వచ్చేయి అయ్యి వచ్చాయి మళ్ళీ వీటికి ఆడికి హెల్ప్ చేయడానికి వెళ్ళాలి. అక్కడ సక్కలేదు నాకు. అమ్మమ్మ బయట ఎంత ఏం గాలి వేస్తుందంటే ఏం గాలి వేస్తుంది, లోపల ఆ కిటికీలు తీసాను అయినా గాలి లేదేంటో మరి. మొత్తం తడిసిపోయాను, ముద్ద అయిపోయాను. నిమాసం ఉంది గాలి వేస్తా, నిమాసం ఉంది అంత. ఎక్కడో ఉన్నాడా రింగరాజ్, చూపిందని చూడండి. ఆడు పాడేయమన్నా ఏంటంటాను. ఇగో చూసారా మొత్తం ఈ పెద్ద డబ్బాలో ఇవన్నీ పడేయమన్నాడు. దీనికోసం మా సుధానుడు ఏమన్నాడంటే మనకి ఇవ్వకుండానే ఆడు అలా పడేయమన్నాడు కదా, అల్లాక లెక్క చెప్పాలి పాపమాది అనేసి అన్నాడు. ఓకే మరి మళ్ళీ అక్కడ బయలుదేరాలి ఇప్పుడు. కానీ అని మాత్రం మెసేజ్ పెట్టాడు, ఫోన్ చేసాడు నాకు. ఇప్పుడు ఫోన్ చేస్తేనే వచ్చేసేమని చెప్పేత నాకు వీళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి వచ్చేసి నీ క్లీన్ చేయమంటున్నావు అని అన్నాను. చెప్పక ఎవరికైనా అంటున్నాడు. నేను చెప్పేస్తాను బెంగళూరుకి వాళ్ళకని, నువ్వు ఎందుకు చెప్పలేదు ఫస్ట్ తీయమన్నా, నేను అడిగితే కానీ చెప్పలేదు అంటే నేను చెప్పక అన్నాడు. ఓకే అండి, మీరు కూడా కామెంట్ చేయొద్దు దానికోసం అయితేనే. ప్లీజ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఫస్ట్ లైక్ చేయండి, నాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి బాయ్ అందరికీ జై హింద్.